హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం టెక్నో స్పార్క్ 9 మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి దీని ప్రైస్ ఏముంటుంది, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. సో దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది టెక్నో వాళ్ళ స్పార్క్ 9 మొబైల్. సో బాక్స్ పైన మీరు డీటెయిల్స్ చూడొచ్చు. దీనిలో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. 13 మెగాపిక్సెల్ ఏ డ్యూయల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ ఉంది. సో చాలా మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. మెమరీ ఫ్యూజన్ ఉంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో మరి దీని రెజల్యూషన్ గురించి మాట్లాడితే ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే. సో మరి ఇది అన్నిటికీ 2G 3G 4Gకి సపోర్ట్ చేస్తుంది. 16.66 సెంటీమీటర్స్ హెచ్డి డాట్ నాచ్ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో మరి మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో మనం ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ డిజైన్ మీరు ఇలా చూడవచ్చు. బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకు ఛార్జర్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, బ్యాక్ కేస్ వీటన్నిటి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో మరి కేబుల్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మైక్రో యూఎస్బీ కేబుల్. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు నా చేతిలో ఉన్న ర్యామ్ యూనిట్ గురించి మాట్లాడినట్టయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు టెక్నో స్పార్క్ అని చెప్పేసి చూడడానికి కనిపించేస్తుంది బ్రాండింగ్. దాంతోపాటు డిజైనింగ్ కూడా మనకు చాలా అట్రాక్టివ్గా వేరే డిజైన్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన కెమెరా కూడా వేరే స్టైల్లో ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్స్ ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇంకో సైడ్ మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింది వైపు మైక్రో యూఎస్బీ పోర్ట్, నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. సో మరి మనం ఒకసారి మొబైల్ని బూట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొబైల్ మొత్తం బూట్ అయిపోయింది. సో మొబైల్ ఆన్ చేసేసిన తర్వాత ఇలాగ అనిపించేస్తుంది. మనం దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో హీలియో G37 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించేస్తున్నాయి. సో మనకు దీనిలో వర్చువల్ ర్యామ్ కూడా ఉంది, 6+3GB అన్నట్టు. సో ఆ విధంగా అయితే మనకు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు మెమరీ ఫ్యూజన్ ఉంది, అంటే 6GB ఫిజికల్ మెమరీ ప్లస్ 5GB వర్చువల్ మెమరీ ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫస్ట్ 11GB స్మార్ట్ ఫోన్ అండర్ 10K అని చెప్పేసుకోవచ్చు. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. సో దీంతో కొన్ని ఫొటోస్ నేను ఇప్పుడు మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే చూడండి, చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే కలర్స్ మనం ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటే పర్లేదు, బాగానే కనిపించేస్తున్నాయి. సో మరి ఇక్కడ చూడండి, మీరు ఎవరైనా ఎక్కువగా మల్టీమీడియా చూడాలనుకుంటారో, పెద్ద సౌండ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది, పెద్ద స్క్రీన్ సైజ్ మొబైల్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే నచ్చుద్ది. సో ఎస్పెషల్లీ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనేది మనకు జనరల్గా ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో చూడడానికి కనిపించదు. కాకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనం దీనిలో స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ బ్యాక్ కేస్లో మనం మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది మరి టెక్నో స్పార్క్ 9 మొబైల్ అన్బాక్సింగ్. మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.